బాలకృష్ణ కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం అఖండ. ఈ చిత్రంతో బాలయ్య బౌన్స్ బ్యాక్ అయ్యారు. బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమా కేఎస్ బాబీ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేయగానే నెక్స్ట్ వెంటనే అఖండ 2ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. బోయపాటి శ్రీను ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను లాక్ చేయగా అఖండ 2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకు వెళ్తున్న అఖండ 2 కాస్టింగ్ గురించి ఫ్యాన్స్ అంతా కూడా హుషారెత్తించే అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. అఖండ 2ని ముందు నుంచి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే కాస్టింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. అఖండ 2 సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ని తీసుకుంటున్నారని టాక్. ఇప్పటికే పూరి డబుల్ స్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా చేశాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో కూడా అందుకు రెడీ అంటున్నాడు. అంతేకాదు అఖండ 2లో హీరోయిన్ గా కూడా కత్రినా కైఫ్ ని తీసుకొచ్చేలా చూస్తున్నారట. బాలకృష్ణతో కత్రినా కైఫ్ 20 ఏళ్ల క్రితం అల్లరి పిడుగు సినిమాలో నటించింది. ఇప్పుడు మళ్ళీ అఖండ 2 కోసం కత్రినాను దించాలని చూస్తున్నారు. అది జరిగితే సౌత్తో పాటు హిందీలో కూడా అఖండ 2పై క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కత్రినా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కత్రినా కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ వస్తున్నారు. అయితే అఖండ 2లో కత్రినాని అటు గ్లామర్ పరంగా కూడా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట. మల్లీశ్వరి, అల్లరి పిడుగు ఇలా 2 సినిమాలతోనే తెలుగు ఆడియన్స్ కు తన టాలెంట్ చూపించిన కత్రినా మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అఖండ 2పై ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయబోతున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో భాగం అవుతున్నారు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అఖండ 2 మ్యూజిక్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. అఖండ 2 ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ప్రకటించి సినిమాను కూడా జెట్ స్పీడ్ లో చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ రెడీ అయిపోతుందని అర్థం. అయితే ఈసారి మాత్రం వంట దినుసులు మారుతున్నాయని టాక్. ఆల్రెడీ యాంటీ గవర్నమెంట్ థీమ్తో కథను సిద్ధం చేస్తున్నారట. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే థీమ్ని కూడా మార్చే పనిలో పడ్డారట బోయపాటి. అందుకే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యం అవుతుందని టాక్. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అఖండ 2 స్క్రిప్ట్ మార్చి బాలయ్యను కన్విన్స్ చేస్తే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కన్విన్సింగ్ గా స్క్రిప్ట్ నరేట్ చేసే వరకు ఈ ఆలస్యం తప్పదని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్. దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే అఖండ మూవీ సంచలన విజయం సాధించడంలో తమన్ పాత్ర ఎంతో ఉంది. తమన్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్, బీజిఎం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు వరుసగా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అఖండ 2పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.